ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ఏమని దేవుని వారులారా, పాట పాడుకుందామండి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అందగా, నీవు నాకుండగా, నీవే నా అందగా, నీవే నా, నీవే నా, నీవేగా, నీవేగా నా ఆత్మదానము తీర్చిన, వెంబడించిన బంధవు, నీవేగా నా ఆత్మదానము తీర్చిన, వెంబడించిన బంధవు. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యంలో వెళదామండి. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మహాతండ్రి అయినటువంటి మన దేవునికి, మహాదేవుడైన మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వారులారా, యేసు ప్రభు గారిని దేవుని కుమారుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియ సహోదరులారా, నువ్వు నోటుతో ఒప్పుకొనకపోయినా ఈరోజు ప్రపంచమంతా తేదీ అని ఆయన అడిగితే రాసే మాట, చెప్పే మాట అది ఎవరిని బట్టి అంటే ఆయనే యుగ పురుషుడు యేసుక్రీస్తు. ప్రపంచం తేదీలు, దినాల గురించి, కాలాన్ని లెక్కించడానికి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చరిత్రను విడగొట్టారండి. ఎవరిని బట్టి? చరిత్రకు ముందు, చరిత్రకు వెనకాల 2 భాగాలుగా విడిందో తెలుసా? అతడే నువ్వు నమ్మని యేసుక్రీస్తు.
క్రీస్తు యేసు గారి ప్రియమ దేవుని వలన యేసు క్రీస్తు గారి యొక్క మహోన్నతమైనటి శకపురుషుడు యుగపురుషుడు లోకానికే పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే మనం పరలోకాన్ని చేరగలం. ప్రియమైన దేవుని వలన మనం చూసుకున్నట్టయితే ప్రియులారా 256 మందితో ప్రయాణికులతో లండన్ వెళుతున్నటువంటి విమానం అండి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కేవలం 5 నిమిషాలు టేకాఫ్ అయ్యిందండి. పైకి లేస్తుంది, ఇంకా పైకి లేస్తుంది అన్నమాట. పైకి లేచి 5 నిమిషాల్లోనే అక్కడ ఉన్నటువంటి అంతస్తులపై భవనాల మీద పడి కాలిపోయిందండి. విమానం కాలిపోయింది. విమానం మొత్తం అంతా ఎర్రగా కాలిపోయిందండి, మాడిపోయింది, మండిపోయింది. మొత్తం జనాలందరూ మాడిపోయారండి. ఎంతమంది అండి? 256 మంది చిల్లర. ఎందుకు ఇలాంటి ఘోరకలి జరుగుతున్నాయి? ఎందుకు ఇలాంటి ఘోరకలు జరుగుతున్నాయి? మారు మనసు పొందకపోతే. ప్రియమైన దేవుని వల్ల వాళ్ళే పాపాత్మలని మీరు అనుకోకండి. కూలిపోయిన విమానం తర్వాత వాళ్ళే పాపాత్మలని మీరు అనుకోకండి. మారు మనసు పొందండి. ప్రియమైన దేవుని వల్ల మనమందరం మారు మనసు మనం అందరం కూడా పాపులమే. ఇలాంటి విషయాలు మనకు తెలిసినప్పుడు మనం జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, భద్రత కలిగి ఉండాలి. ఏ క్షణాన్న శవమరణను తీసుకొని వెళుతుందో తెలియదు. మనం బుద్ధిగా, జ్ఞానంగా, నమ్మకంగా ప్రియమైన దేవుని వలన ఎంతో నమ్మకంగా, సహనంగా, ఓర్పుతో సహనంగా దేవునిలో జీవించాలండి. దేవుని పనుల్లో మునిగిపోవాలి. మనం లేకపోతే మనం బ్రతికి బట్ట కట్టలేమండి. ప్రియమైన దేవుని వలన ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే ప్రియ సహోదరి సహోదరులరా, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నారు కదా, ప్రపంచమే తగలబడిపోతుందండి. యుద్ధాలు చూస్తున్నారు కదా. మారణ హోమం. ప్రియమైన దేవుని వలన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏంటి, ఇస్రాయేల్ ఆమోసు యుద్ధం, ప్రియమైన దేవుని ఇరాన్ ఇస్రాయేల్, పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు చూస్తున్నారు కదా. అసలు ఎంతటి ప్రపంచాలే దేశాలే కొట్టుకొని పోతున్నాయండి. చచ్చిపోతున్నారు. క్రైస్తవ దేశం అని చెప్పినటువంటి ఇస్రాయేల్ దేశం కూడా ఈ యొక్క యుద్ధానికి తార్కాణంగా మారిపోతుంది. అలాగే అవతల వ్యక్తులు కూడా, తెలియని వాళ్ళు అన్యులు కూడా యుద్ధాలతో ఇదైపోయి జనాల్ని విపరీతంగా చూస్తున్నారుగా, మసి అయిపోతున్నాయి, తగలబడిపోతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నారు. ఇది దేనికి తార్కాణం? ప్రియమైన దేవుని వల్ల ఇది దేనికి తార్కాణం? ఈ మధ్యకాలంలో చాలామంది ఇస్రాయేల్ ద్వారా ప్రార్థన చేయమని చెప్పి అంటున్నారండి. ప్రియమైన దేవుని వల్ల అసలు ఇస్రాయేలుకి దేవుడి యొక్క ఆశీర్వాదం, వాగ్దానాలు ఉన్నాయా? చూసుకుంటే మనం ప్రియమైన దేవుని వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది మనం గమనించుకున్నట్టయితే రోమా 10:1 సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన ఉన్నవి. కానీ వారు ఎలా ఉన్నారండి? దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూసారా, ఇశ్రాయేలు వారి ఆసక్తి ఎలా ఉందండి? జ్ఞానానుసారమైనది కాదు. 3, వారు
నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపకూనుకొనుచు దేవుని నీతికి లోబడటం లేదు. దేవుని నీతికి లోబడటం లేదండి. వాళ్ళ స్వనీతికి లోబడుతున్నారు, వాళ్ళ స్వనీతికి లోబడుతున్నారు, వాళ్ళు స్వప్రయోజనం లోబడుతున్నారు. కనుకనే ఈ దినమున ఇంతటి ఘోరకలు ఎంతటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని వల్ల చూశారు కదా, జరుగుతున్నాయి కదా విపరీతంగా. ప్రియమైన దేవుని వలన ఇప్పుడున్న పరిస్థితులు, యుద్ధ పరిస్థితిని, ఈ వాతావరణాన్ని మనం గమనించుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇశ్రాయేల్ ఉన్నటువంటి జనాంగం బహు క్రూరుడండి. అసలు మంచితనం అనేది వాళ్ళలో లేదు. దేవుడు భ్రష్టాత్మక వాళ్ళని చెప్పచేటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయినారండి. ప్రియమైన దేవుని వలన రోమా 1:21 అండి. రోమా 1:21 అండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. చూసారా, దేవుని యొక్క ఎరిగి, దేవుని యొక్క మహిమలు ఎరిగి, దేవుని యొక్క అద్భుతాలు ఎరిగి, దేవుని యొక్క పనితనం ఎరిగి, దేవుని యొక్క సహాయం ఎరిగి ఎలా ఉన్నారండి వాళ్ళు? మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, దేవుని మహిమపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులే. వాదించుకుంటున్నారు, వాదాలు. ఇది నిజమేనా? ఇది దేవుని ద్వారానే జరిగిందా? ఇది దేవుడే చేస్తున్నాడా? మన స్వతహాగా అయిపోతుందని చెప్పేసి అనుకోవడం జరుగుతుందండి. ప్రియమైన దేవుని కొంచెం కూడా వాళ్ళు దేవుని భయంలో లేరండి. 22 అండి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులు అయిపోయారండి. మేమే జ్ఞానులకి, మాకంత తిరిగిలేదు, మేమే జ్ఞానులు అని చెప్పి అనుకున్న బుద్ధిహీనులు అయిపోయినారండి. ప్రియమైన దేవుని వలన ఏం చేశారండి వారు? 23 వారు అక్షయుడగు దేవుని మహిమను చూసారా, దేవుడు ఎవరంటే అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపుగా మార్చిరి. ఏం చేస్తున్నారంటే అక్షయుడు దేవుని మహిమని మర్చిపోయి క్షయమైనటువంటి మనుషుల యొక్క బొమ్మలు, పక్షుల యొక్క బొమ్మలు, చతుష్పాద జంతువుల యొక్క బొమ్మలు, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చారండి. అంటే దేవుని మహిమని ఎలా మార్చారండి? ఈ విధంగా మార్చారు. ప్రియమైన దేవుని వలన ఇట్లాంటి వారిని దేవుడు ఏం చేస్తారండి? ఇట్లా ఉన్నవారిని దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మరియు రోమా 1:28 అండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక, చూసారా, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. చూసారా, దేవుడే అప్పగించారండి. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడు, సర్వోన్నతుడు అయినటువంటి పరమ తండ్రి ఇదే విధంగా అప్పచెప్పారండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు దేని జరుగుతున్నాయండి? ఇప్పుడు జరుగుతున్నటువంటి వికృత రూపాలు దేని జరుగుతున్నాయండి? ఇదేనండి కారణం. ఇదే కారణం అండి. ప్రియమైన దేవుని వల్ల ఇశ్రాయేల్ గురించి ఇశ్రాయేల్ దేవుని ప్రార్థన చేయండి అంటే మహా దుర్మార్గులండి వాళ్ళు, యూదులు. యేసుక్రీస్తు గారి బోధలో వాళ్ళు లేరండి. యేసుక్రీస్తు బోధలో వాళ్ళు లేరు. యేసుక్రీస్తు గారి బోధలో ఏంటి అనుకోండి? యుద్ధం చేయమని ఉందా? నీకేమైనా నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించమని ఉన్నది, నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని ఉన్నది. అలానే నీ శత్రువుని ఏంటో పడితే తిరిగి సమాధాన పడాలని చెప్పి ఉన్నది. అలాంటివి ఇప్పుడు ఎట్లా ఉందండి పరిస్థితి? ప్రియమైన దేవుని వలన అందుకనే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఎలా ఉందంటే చూశారు కదా. అట్టి వారు
చూడండి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక. ఇశ్రాయేలు వారు దేవుడికి చోటు ఇవ్వలేదండి. యేసుప్రభు గారింటి వాళ్ళు నమ్మకలేదు. దేవుని కుమారుని నమ్మరు. వాళ్ళు దేవుడు కుమారుడికి వచ్చాడని చెప్పంటే నమ్మరు. దేవుడు పంపించారంటే నమ్మరు. ఇప్పుడు కూడా మీకు ఇశ్రాయేలు వంటి యూత జనాంగం వంటి మూర్ఖపు జనాంగం నమ్మలేని పరిస్థితులు ఉన్నారు కనుకనే చూసారుగా, దేవునికి చోటు నొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించను. దేవుడే అప్పచెప్పారు భ్రష్ట మనసు. భ్రష్ట మనసు అంటే ఏంటండి? దుర్మార్గమైన మనసు, దుష్టమైన మనసు, పాపమైన మనసు. ఆ మనసు అంటే మనకి ఏ పని చేస్తుందో దానికి తెలియదు అనమాట. అంటే అంతటి వికృతమైనటువంటి మనసుకి దేవుడే అప్పచెప్పారండి. అంటే మనం అనుకుంటాం ఏదో సాతాను ఉన్నది, సైతాన్ అప్పచెప్తాడు, దుష్టుడు అప్పచెప్తాడు అని చెప్పి అనుకుంటాం. కానీ దేవుడే వాళ్ళని అప్పచెప్పారండి. ఇటువంటి వాళ్ళండి అది. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారండి? అట్టివారు రోమా 1:29 అంటే అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారే. ఎటువంటి మనసుకు అప్పచెప్పారండి? దేవాది దేవుడు వాళ్ళని. ఎలా ఉన్నారండి ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం? ఎలా ఉన్నారండి? ఈ విధంగానే ఉన్నారు. ఏమిటి? క్రిస్టియన్ దేశం అని చెప్పి అనుకొని అవతల వ్యక్తిని చూస్తున్నాం చంపేస్తారా? అది చంపని ఏమైనా ఇది ఉన్నదా? దేవుడు అసలు క్రైస్తవ దీంట్లో అసలు యుద్ధాలు చేయమని చెప్పి ఉన్నదండి. ప్రియమైనది చూసారు, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేత అన్ని దుష్టు పనులే చేసిన పనులన్నీ దుష్టత్వం చేతనే, లోభము చేతను అంటే లోభము, అలాగే ఈర్ష్య ప్రతి ఒక్కరు అవతల వ్యక్తి అంటే ఈర్ష్య జయసం అనమాట. నిండుకొని మత్సరం ఒకటి, ఎదుటి వ్యక్తి చూస్తే మాత్రం నేనేంటి ఇదవ్వాలని చెప్పేసేసి అట్లాంటి మత్సరము నరహత్య. చూసారు, నరహత్య కప్పచెప్పి నరుల్ని చంపడమే చంపడం. కలహము కపటము వైరమును వాటితో నిండిన వారు. చూసారు, కలహం అంటే ఏంటి? అంతే కదా, దెబ్బలాట్లు కొట్లాట్లు. కపటం వైరంతో ఉంటారు. వైరమును వాటితో నిండిన వాటి వైరము యుద్ధాలు చెప్పారు కదా. ప్రియమైన దేవుని వలన కొంటిగాండ్రును అపవాదులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బెంకములాడువారును చెడ్డవాటిని కల్పించేవారును తల్లిదండ్రులకు అవిధేయులను. చూసారా, తల్లిదండ్రులకు అవిధేయులను. చూసారా, అవివేకులను. తల్లిదండ్రులకు వివేకులుగా ఉంటారండి, అవిధేయులుగా ఉంటారు. అలాగే అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులైన ఇది 5. చూసారా, ఎటువంటి మనసుకి దేవుడు వాళ్ళని అప్పచెప్పారండి. అంటే చూస్తారండి, ఇంక వీళ్ళు ఇలానే ఉంటారు, జీవితాంతం ఇట్లానే ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే దేవుడు అప్పచెప్పేసాడు వీళ్ళని. ప్రియమైన దేవుని వల్ల ఈ రోజున ఈ దినమున ఇజ్రాయేలు ఇరాకు కొట్టుకొని చస్తున్నాయంటే కారణం ఏంటంటే పరిస్థితి. ఇజ్రాయేల్ దేశం అంటే అందరినీ ఆపని చెప్పి ప్రార్థన అంటే ఇజ్రాయేల్ దేశం ప్రార్థన చేస్తే ఇరాన్ గురించి చేయవా? అసలు ప్రపంచాన్ని గురించి చేయాలి కదా. దేవుడి ప్రపంచంలో ప్రతి ఒక్కరు నా బిడ్డలని చెప్పి అనుకుంటే ఇజ్రాయేల్ వాళ్ళే నా బిడ్డలని చెప్పి నువ్వు అనుకునే పరిస్థితిలో ఉంటావా? ప్రియ సోదరులు, ప్రపంచమే శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సహనంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, ప్రేమానురాగాలు కలిగి ఉండాలని చెప్పి ప్రార్థన చేయాలని చెప్పి కోరుకోవాలి. కానీ ఒక ఇజ్రాయేల్కి నష్టం జరుగుతుందని చెప్పి ఏంటిది? ప్రియమంది చూసారు, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నారహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై. భ్రష్ట మనసు ఎలా ఉందండి? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరు గనక. దేవుడికి చోటు లేదనుకోండి, దేవుడికి చోటు ఇవ్వలేదు అనుకోండి, నీ హృదయంలో దేవుడు లేకపోతే, నీ మనసులో దేవుడు లేకపోతే, నీ యొక్క పలుకులు దేవుడు లేకపోతే, నీ ప్రవర్తనలో దేవుడు లేకపోతే ఎలా ఉంటుందండి? గనుక చేయరాని కార్యములు చేయరాని చెడ్డ పనులు చేయటానికంటే అది పలకడానికి కూడా వీలైన పనులు అనమాట. దేవుడు భ్రష్ట మనసుకు వారిని దేవుడు అప్పగించినప్పుడు ఇంకెవరైనా దాన్ని ఆపగలరా? దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించేటప్పుడు ఎవరైనా ఆపగలిగే పరిస్థితి ఉంటుందా? ప్రియమైన దేవుని వలన రోమా 1:32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయము.
చూసారా, దేవుని న్యాయ విధికి వారు బహుగా ఎరిగి దేవుని న్యాయ విధిని ఎరిగారు. ఎరిగి చూసారా, ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. చూసారా, ఇట్లాంటివి చేస్తుంటే ఇది తప్పని తెలుసు, ఇది చేస్తున్న దుర్మార్గం పని అని తెలుసు, దుష్టత్వం పని అని తెలుసు, నరహత్య మంచి ఇది కాదని తెలుసు. అయినప్పుడు కూడా ఇట్టి కార్యములను అభ్యసించుచు మరణమునకు తగిన వారు. చూసారా, మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బహుగా ఎరిగి, అంటే మనం చనిపోతాం అంటే ఏ మరణం అంటే అది లోకంలో జరిగేటువంటి మరణం. ఈ మరణం తర్వాత తిరిగి మన యొక్క జీవితం దేవుడి యందు ఉంది, దేవుని ఉండాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, దేవుని మార్గంలో ఉండాలని చెప్పి తెలుసుకొని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇలా తెలిసిండి కూడా వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇటువంటి పనులు చేసే వాళ్ళందరితో సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, చాలా బాగా ఉందని చెప్పి అంటున్నారు. ప్రియమైన దేవుని, ఎందుకని బైబిల్ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం అండి. జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రతి ఒక్కరూ కూడా ఇంతటి మాత్రమైనటువంటి గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చినందుకు చూశారు కదా, చెప్పాను కదా, ఎంతమంది అండి, 256 మందితో ప్రయాణికులు అంటూ ఇదే పోయిందంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. చూసారా, ఏ క్షణాన ఏమవుతుందో తెలియదండి. ఏ క్షణాన చావు ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. కనుకనే మనం బుద్ధిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, దేవునిలో జీవించాలి. దేవుని పనుల్లో మునిగిపోవాలండి. దేవుని పనుల్లోనే మునిగిపోవాలి. ప్రియమైన దేవుని వల్లరా. అందుకని చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం అతలాకుతలంగా అల్లకొల్లోలంగా ఉంటే యుద్ధాలు విపరీతంగా మనిషి ఇచ్చేసేస్తున్నారు. అక్కడ పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, ఆ ఇరాన్ వారు వేస్తున్నటువంటి బాంబుల దాడికి పట్టణాలే ఇదైపోతున్నాయి. తినేది ఎందుకు ఇంతటి ఘోరకలి దేనికోసం జరుగుతుంది అని గమనించుకున్నట్టు చూసారు. మనిషి ఈ విధంగా లేకపోవడం వల్లే దేవుని మార్గంలో చెప్పారు కదా, దేవుని యొక్క మనసు నెరగక సమస్త దృష్టి దేవుని యొక్క దేవుని మనసులో దేవుని చోటు ఇవ్వటం లేదు. దుర్మార్గం పనులకి చోటిస్తున్నారు. అందుకని ఈ విధమైన ఘోరకాలు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కనుకనే ప్రతి ఒక్కరూ కూడా శాంతిగా, సమాధానంగా, నిన్ను వల్ల నేను పొరుగువాని ప్రేమించమని చెప్పినటువంటి యుగపురుషుడు, శకపురుషుడు, దేవాది దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభు గారు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయిన యేసుప్రభు గారి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఆయన యొక్క ఓర్పులో, సహనములో, ప్రేమలో కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. పాట పాడుకుందామండి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవేగా నీవేగా
నీవేగా నీవేగా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు నీవేగా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు కొండల వైపు నా కనులేసి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి సకలము 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 చేయవలని వైపేనా కన్నులెత్తి చూచెదాం సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా మెస్సయ్యా యేసన్నా యేసన్నా నీదు ముఖము చూచు పరవశించి పాడేదా మెస్సయ్యా నీదు ముఖము చూచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు నీవేగా నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియమైనట్టు క్రైస్తవ సమాజమా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభువు పేరట అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.